జీవన తరంగాలు ఇకపై శనివారం కూడా మధ్యాహ్నం 3:30 మీ ఈటీవీలో. ఒక హెచ్చరిక చేయడానికొచ్చాను. అవును, నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి నీ మీద చేయి చేసుకోవడం సంస్కారం కాదని ఆగుతున్నాను. లేదంటే ఈ పాటికి నీ అహంకారాన్ని ఇంటి బయట పాతేసేదాన్ని. అవును, నాది అహంకారమే నా బలం. నా కడుపులో బిడ్డే నా ధైర్యం. అందుకే ఆ బిడ్డను దృష్టిలో పెట్టుకుని నీకు నువ్వు మర్యాదపూర్వకంగా ఈ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోవడానికి 24 గంటలు టైం ఇస్తున్నాను. ఏంటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? నేనెందుకు వెళ్తాను? ఇది కిరణ్ ఇల్లు, అంటే నా ఇల్లు. నా ఇంట్లో నుంచి నేనెందుకు బయటకు వెళ్తాను? వెళ్ళను. నేనిక్కడే ఉంటాను. మిన్ను విరిగి మీద పడినా ఈ ఇంటి గడప దాటి బయటకు వెళ్ళను. నా సహనాన్ని పరీక్షించకు. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. సరిగ్గా 24 గంటలు. ఈ లోపు నువ్వు ఈ ఇంటిని, కిరణ్ని వదిలి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే ఏం చేస్తారు? మెడ పట్టి బయటికి గెంటేస్తారా? మీ కొడుక్కి కాబోయే భార్యని, అందులో ప్రెగ్నెంట్ లేడీని ఇంట్లో నుంచి బయటకు నెట్టేస్తే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? పోలీసులు చట్టాన్ని కాపాడతారు గాని నీలాంటి మోసగత్తెను కాదు నిషా. ఉషకి న్యాయం జరగడానికి ఏది ధర్మమో అదే చేసుకుంటూ వెళ్తాను. ధర్మం, అధర్మాలు ఇవన్నీ నీతులు చెప్పడానికే బావుంటాయి, కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు ఈ ఇంట్లో ఉంది నేను, కిరణ్ పక్కన ఉంది నేను. మీ కోడలు ఉషా ఎక్కడుంది? మీ ఇంట్లో ఏదో మూలన పడి ఏడుస్తుంది. అయినా ఆ ఉష కంటే నాకేం తక్కువ? ఎందులో తక్కువ? పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే పులవ్వదు నిషా. నువ్వు ఉష స్థానాన్ని అందుకోవాలని చూస్తున్నావు, కానీ నువ్వు ఉష కాలి గోటికి కూడా సరిపోవని గుర్తుపెట్టుకో. పోలీసులకి ఫోన్ చేసుకుంటావో లేక మీ అమ్మా నాన్నల్ని తోడు తెచ్చుకుంటావో నీ ఇష్టం. 24 గంటలు, కేవలం 24 గంటలు. ఆ తర్వాత ఒక్క నిమిషం అటు ఇటు అయినా ఈ కిరణ్మయి నుండి నిన్నే ప్రొటెక్షన్ కాపాడలేదు. ధర్మం వైపు నిలబడ్డ ఒక తల్లి ఆగ్రహం ముందు ఏ అధర్మం నిలబడలేదు. ఇక నుండి నీ ఆయుష్ నీ చేతుల్లో లేదు. ఆ గడియారంలో తిరిగే ఆ ముళ్ళు వేగంలో ఉంది. కిరణ్, చూసారా మీ అమ్మ నన్ను ఎలా బెదిరించి వెళ్తుందో? వీళ్ళంతా నన్ను రెచ్చగొడుతున్నారు. దీనికి ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. రేపు ఉదయం కల్లా ఇక్కడ సెక్యూరిటీ కోసం పోలీసుల్ని ఏర్పాటు చేసుకుంటాను. నన్ను బయటికి పంపించడం మీ వల్ల, మీ అమ్మ వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. అగ్నిపర్వతం దగ్గర నిలబడి చలిమంటలు కాచుకోవాలని చూస్తున్నావు. అది పేలితే మొదట బూడిదయ్యేది నువ్వే.
హలో హలో తరుణ్. సార్. తరుణ్, నీకు విషయం చెప్పాలని కాల్ చేశాను. ఏంటి సార్ అది? అది మీ మదర్ కిరణ్మయి గారిపైన మర్డర్ అటెంప్ట్ కింద కేసు రిజిస్టర్ చేయమని నాకు ఫోన్ వచ్చింది. ఏంటి సార్ అది? మర్డర్ అటెంప్టా? అవును. అసలు మా అమ్మ మీద కేసు పెట్టాలని ఎవరు అనుకుంటున్నారు సార్?